ఇస్రో చరిత్రలో అతిపెద్ద రాకెట్ బాహుబలిగా వర్ణించే G-19 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. 640 టన్నుల GSLV మార్క్ 3D1 వాహక నౌక ద్వారా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం సాయంత్రం 5:28 ఈ వాహక నౌకను రోదసిలోకి ప్రయోగించారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3:58 ప్రారంభమైన కౌంట్డౌన్ 25:30 పాటు కొనసాగింది. 3136 కిలోల భారీ ఉపగ్రహం G-19 ని భూమికి 179 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు 21.5 డిగ్రీల కోణంలోని భూ అనువర్తిత బదిలీ కక్షకు దిగ్విజయంగా చేరవేసింది. GSLV మార్క్ 3D1 ను ప్రయోగించిన 16:20 G-19 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్నట్లుగానే 170 కిలోమీటర్లు భూమికి దగ్గరగా 35,975 కిలోమీటర్ల దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఇస్రో భూకేంద్రాల నుంచి ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను నియంత్రిస్తూ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెడతారు. దేశ సమాచార రంగానికి ఈ ఉపగ్రహం 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఇస్రో తొలిసారిగా మన దేశం నుంచి 640 టన్నుల బరువుండే GSLV మార్క్ 3D1 వాహక నౌక ద్వారా G-19 ని ప్రయోగించింది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు నాంది పలుకుతూ ఈ భారీ ప్రయోగాన్ని చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో ఇస్రోలో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. ప్రధాని మోదీ ఇస్రో విజయాన్ని కీర్తిస్తూ అభినందనలు తెలిపారు. ఈ భారీ విజయంతో ఇకపై భారీ ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టేందుకు విదేశాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో విదేశీ ఉపగ్రహాలను కారు చౌకగా రోదసిలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం సమకూరనుంది. ఈ ప్రయోగంతో మన ఇంటర్నెట్ స్పీడ్ 4 రెట్లు పెరగనుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.